మీడియా జమానాల గొప్ప విజయాలు సాధించినోళ్ళ గురించి దునియా మొత్తం నిమిషాలలోనే ఎట్లా తెలిసిపోతున్నదో, వాళ్ళ గురించి ఏదన్నా కాని ముచ్చట తెలిసినా అంతే జల్దిన అంతటా పాగిపోతున్నదోలా. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిందని ఆయన గురించి హీరో లెక్క మాట్లాడినోళ్ళు కూడా ఇప్పుడు ఆయనని విలన్ లెక్క చూస్తున్నారని ఎంత పని చేసిండో చూడుండ్రోల్లా గీసారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మొదలు కానిస్టేబుల్ గా కొలువు చేసిండు. డ్యూటీలున్నప్పుడు సీఏ సారు అందరి ముందట అవమానించిండని కొలువుకు రాజీనామా చేసి పట్టుదలతోటి కష్టపడి చదివి సివిల్స్ పరీక్షలు రాసిండు. 4 మాటల పేలైనా 5వ పారి విజయం సాధించిండు. దీంతోని ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు ఉదయ్ కృష్ణారెడ్డి. ఆయన ఐపీఎస్ కు సెలెక్ట్ అయినప్పుడు ఎంతో మంది యువత ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు కూడా. ఆయన లెక్క కసితోటి కష్టపడి అనుకున్నది సాధించాలని అనుకున్నారు. అంతటి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ సుతం చేస్తున్నాడు. ఇంకో 3 నెలలు అయితే డ్యూటీకి సుతం ఎక్కుతాడు. ఇక్కడి వరకు అంత మంచిగానే ఉన్నది గాని అంతటినే ఆయన మీద తోటి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసరు లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేటాలకు ఏ సోషల్ మీడియా అయితే ఆయనను హీరోను చేసిందో అదే సోషల్ మీడియా ఇప్పుడు విలన్ చేసి జీరో చేసింది. మరి ఏం జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు గాని కర్ణాటక నుంచి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటున్న ఐపీఎస్ ఆఫీసర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కేసు రాసుకున్న పోలీసులు విచారణ చేసిండ్రు. ఇక అటు పెద్ద సార్లు కూడా సీసీ కెమెరాలు చూసి ఆరోపణలు నిజమేనని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిండ్రు. దీంతోని మానసికంగా కుంగిపోయిండో లేకుంటే గింత మంచి పేరు ఒకటే దెబ్బతోటి మటాషైందని బాధపడ్డడో ఎట్లనో తెలియదు గాని పట్నం మోతీనగర్లున్న తమ్ముని ఇంట్లో జీవి తీసుకుందామని ఆత్మహత్య యత్నం చేసిండు. ఎంటనే ఇంటోళ్ళు దావకానికి తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు. దానికంటే ముందు నా మీద వచ్చిన ఆరోపణలు ఆధారం లేనివి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నదనుకుంటా ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టిండు. మరి గట్ల స్టేటస్ పెట్టినోడు గిట్లెందుకు చేసిండో గాని ఇక ముచ్చట్ల ఉదయ్ కృష్ణారెడ్డి నాయనమ్మ గిట్ల మాట్లాడింది. మా పిల్లోడు ముటికి అటువంటివాడు కాదు, మన బిడ్డను నేను అంటల్లా. మొదటాంచి కూడా బూతులు మాట్లాడితేమే వాళ్ళు అట్టే ఏడు సైజు వద్దాం వాళ్ళ సైజు అయ్యేం ఉండవు. సాగుపోతాడు కాదు. తల్లి చచ్చిపోయింది, 2 అన్నం తమ్ములేసి కష్టపడి కూరగాయ నారగాయ అమ్ముకొని బతికిచ్చాను. చదువుకున్నారు, ట్రైనింగ్ కూడా వచ్చింది. ఇంక 3 నెలలు ఉంది. మా పిల్లగాడు ముందు నుంచి కూడా బుద్ధిమంతుడు. చిన్నప్పటి సంది మంచి మాటలు చెప్పుకుంటేనే పెరిగిండు. ఇప్పుడు గిసొంటి మాటలు ఎందుకు వస్తున్నాయో ఏందో నాకైతే ఏం తెలియదని అంటున్నది అవ్వ. నిప్పులేందే పొగరాదన్నట్టు మరి దీంట్లో ఎవరిది తప్పున్నదో ఏందో ఇప్పటికైతే తెలియదు గాని ఎవరెస్టంత ఎత్తుకెదిగిన పేరు మాత్రం ఒకటే పారి అదా పాతాళానికి పడిపోయింది. కాబట్టి పేరు తెచ్చుకునుడు గొప్ప కాదుల్లా, దాన్ని కాపాడుకునుడు గొప్ప. ఆ రకంగానే మన ప్రవర్తన ఉండేటట్టుండాలి. ఏమంటారుల్లా? అంతే కదా.